తిరువూరు రెవెన్యూ కార్యాలయం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి కరపత్రాలను ఓటర్లకు అందజేస్తున్నారు. ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 1వ నంబర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే కులకపూడి మన లక్ష్మీ సరే అక్కడ పిల్లలకి మనకి బాగా ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, అవుట్కమ్స్ బాగుంటాయి కాబట్టి అది మోటివేట్ చేసి తల్లిదండ్రులకి ఎక్కువ మంది ఆ మోడల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అయ్యే విధంగా చేయాలి. ఏప్రిల్ 1 నుంచి మనం ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పాము. తర్వాత మెయిన్లీ కాంప్లెక్స్ ఎందుకు పెట్టారంటే అకాడమిక్ పరంగా టీచర్స్కి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేయాలి, వెల్ ట్రైన్ చేయాలండి వాళ్ళు. ఈ అకాడమిక్ పరంగా ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని చాప్టర్ మాత్రం ఉంటాయి, వేరేటి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎస్సీఆర్టీ నుంచి ఒక 15 minutes వీడియో పెట్టారు. ఈ నెలలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతుందో అది వీడియో పెట్టారు. ఆ వీడియో చూసిన తర్వాత 15 minutes రిమైనింగ్ 15 minutes టీచర్స్ డిస్కస్ చేస్తారు దాని మీద. సో ఇందులో పిల్లలకి డిఫికల్టీ ఏరియా ఎక్కడ ఉంది, దాన్ని హౌ టు టీచ్, మనం ఎట్లా టీచ్ చేస్తే వాళ్ళకి వస్తుంది అనేది చేస్తారు. ఇది ఒక 1.5 hour ఆ సెషన్. లాస్ట్ సెషన్ మళ్ళీ కమిషనర్ గారు తీసుకుంటారు. ఎలా జరిగింది ద్వారా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారండి. టీచర్స్ డిస్కషన్ మాత్రం మేనేజర్గా వెళ్ళి కూర్చొని డిస్కషన్ చేస్తారు. రెండు ఇది ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 4 మండలాలు కలిసి సబ్జెక్ట్ టీచర్లు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క మండలంలో గ్యాదర్ అయ్యారు. సో మేము కూడా అడిగింది ఏంటంటే, సార్ ఇట్లా ఇప్పుడు నా కాంప్లెక్స్లో 3 హై స్కూళ్ళు ఉన్నాయి, మాది కోటిలింపాడు మళ్ళీ. సో ఈ 3 హై స్కూళ్ళలో సబ్జెక్ట్కి 3 లేక మ్యాక్సిమం ఉంటే 5 ఉన్నారు. సో 3-5 ఇంటరాక్ట్ అయ్యేటంటే మోర్ దాన్ 40 members ఇంటరాక్ట్ అయితే కొంచెం వ్యూస్ ఎక్కువ ఉంటాయి అనేది మేము చెప్పామండి. ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం పెట్టామండి, మీరు చేయండి 2 నెలలు ఫిబ్రవరి మార్చి తర్వాత ఎలా ఉంటే దాన్ని మనం ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేద్దామని చెప్పాము.